శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా భక్తులు మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్నటువంటి 11 లక్షల పసుపు కొమ్ములతో వనమూలికలతో భగలాష్టమి సందర్భంగా వైశాఖ మాసం అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి ఒక తిథి రానే వస్తుంది. రేపు 24వ తేదీన ఈ కార్యక్రమంలో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యల పరిష్కారం కోసం 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. అనేక మంది భక్తులు ఈ శాశ్వత గోత్రనామార్చన కార్యక్రమాలలో పాల్గొంటూ 21,116 రూపాయలు ఈ కార్యక్రమాల ద్వారా చెల్లించి 5 సంవత్సరాల పాటు గోత్రనామార్చన, ప్రతిరోజు యాగంలో వాళ్ళ పేరుతో నిత్యగోత్రనామార్చన, దశమహావిద్యా హోమాలు, ఇవన్నీ రోజు చెప్తూనే ఉన్నాం. ఇక కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు కొత్తగా వీడియో చూసేటువంటి వాళ్ళకు ఉపయోగపడుతున్నటువంటి ఒక అంశంతో చెప్తూ ప్రత్యంగిరామవారి సాధన గురించి తెలియచేయడం జరిగింది. ప్రత్యంగిరాం శత్రుముఖ దర్శినిమని శాస్త్రం. కాబట్టి శత్రు బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థిక బాధలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు, శాపాలు, ముఖ్యంగా స్త్రీ శాపాలు లేకపోతే పురుష శాపాలు, ఎవరెవరైనా మీ జీవితంలో మీకు తెలియకుండా శాపాలు ఇచ్చినట్లయితే ఆ శాపాలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో నివృత్తి చేయగలిగేటువంటి ఒక ప్రక్రియ ఈ అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారి యొక్క యాగం. ఈ అమ్మవారికి అదే మాదిరిగా బగలాముఖి అమ్మవారికి సంబంధించి దశమహావిద్యలకు సంబంధించి ఈ కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణంలో మీ అందరూ కూడా అత్యున్నతమైనటువంటి ఒక స్థాయిలో మీ జీవితాలు ఉండడానికి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా గురుదక్షిణ లేకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉన్నాం. మీరు పంపించే ఈ 21,116 రూపాయలు అనేటువంటిది కేవలం పూజా ద్రవ్యాల మెయింటెనెన్స్, అది గుర్తుపెట్టుకోండి. ఈ కార్యక్రమం ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి ఒక శుభ ఫలితాలు ఎందరికో వస్తూ ఉన్నాయి, వచ్చాయి కూడా. మీరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని చక్కగా మీ జీవితాలని చరితార్థం చేసుకొని 5 సంవత్సరాల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి కేవలం 21,116 రూపాయలు. ఎందుకు అంటే సామూహికంగా అందరూ కలిసి ఈ 5 సంవత్సరాల పాటు నేను నిర్వహించే యాగాలన్నిటికీ కూడా ఈ ద్రవ్యాన్ని వాడుతూ ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు మరి ఆవు నెయ్యి డబ్బాలు 10, 20 పడుతూ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో యాగాలు జరుగుతూ ఉన్నాయి. బ్రాహ్మణ పోషణ, గో పోషణ, గోవులకి గ్రాసం లేక మన గోశాలలో ఉండబడేటువంటి ఆవులు ఇంకా పోషణ చేయక బయట అక్కడక్కడ వీలున్న చోట శిష్యుల దగ్గర కొంతమంది దగ్గర పెట్టడం జరిగింది. గో పోషణ కోసం కూడా మరి దాతలు సహకరించవలసిందిగా కోరుతూ, అట్లనే బంగారపు శ్రీచక్ర నిర్మాణం, స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి శ్రీచక్రం ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం లభించాలని, ఆ బంగారపు శ్రీచక్రంలో బంగారపు యంత్రము శ్రీచక్రము ఎవరింట్లో కూడా పెట్టుకోవడానికి శక్తి సరిపోదు. ఎందుకంటే అంత బంగారం మనం కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఒక కాలంలో జరగదు. నిన్న కూడా మనం చూసాం, దేవాలయంలో ఎంతోమంది భక్తులు ఈ బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి 1 గ్రాము దగ్గర నుంచి ఎంత వీలైతే అంత అమ్మవారికి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా తెచ్చి ఆ బంగారపు శ్రీచక్రపు నిర్మాణంలో స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఆ ఆలయం పూర్తవ్వాలన్నా, వ్యక్తిగతంగా భక్తులకు ఎలాంటి కోరికలు తీరాలన్నా ఆ బంగారపు శ్రీచక్రంలో మీరు కూడా మీకు 1 గ్రామైన మీ తరపున ఆ బంగారపు శ్రీచక్రంలో మరి పాలు పంచుకున్నట్లయితే, శ్రీచక్రం అనేటువంటిది శంకర భగవత్పాదులు వారు మరి ఎవరైతే శ్రీచక్రార్చన చేస్తారో, శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భోగభాగ్యాలు ఎప్పటికప్పుడు అభివృద్ధిలోకి వస్తాయి అని ఇప్పటికీ తిరుమలలో కూడా చెప్తూ ఉంటారు, అక్కడ హుండీలో శ్రీచక్రం ఉంది అని. శంకర భగవత్పాదులు వారు దాన్ని ప్రతిష్ఠించారు అని, అందుకే అంత సంపద వస్తుంది అని. అలాంటిది దాన్ని ఎలా పూజ చేయాలి, ఏ విధంగా అర్చన మడి ఆచార సాంప్రదాయ ప్రకారంగా జరపాలనేటువంటిది చాలామందికి
తెలుసో తెలియకో ఇంట్లో అమ్మవారి శ్రీచక్రం ఉంటే చాలు పెట్టుకొని పూజ చేసుకొని ఫలితాలు పొందుతూ ఉన్నారు. మీరందరూ కూడా మరి స్వర్ణాలయంలో ప్రతిష్ఠించడానికి, స్వర్ణాలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక సంపదలన్నీ కూడా రావాలి అంటే ఇది పెద్ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన పనులన్నీ కూడా జరగాలంటే బంగారపు శ్రీచక్ర నిర్మాణం జరిగి దానికి ఈ యొక్క సహస్రాధికముగా యాగములు జరిగిన ఫలితాన్ని, అట్లనే ఈ యొక్క 11 లక్షల పసుపు కొమ్ములతో జరిగే యాగ కార్యక్రమంలో మరి ఏదైతే సంకల్పం చేశామో ఆ యొక్క సంకల్ప బలం మొత్తం కూడా దానికి దారాదత్తం చేయడం ద్వారా ఈ యంత్ర నిర్మాణానికి ఎవరెవరైతే ఒక గ్రాము దగ్గర నుంచి ఆ పైన ఎన్ని గ్రాములైనప్పటికీ కూడా ఇచ్చినట్లయితే ఈ స్వర్ణమయమైనటువంటి ఒక బంగారపు శ్రీచక్రాన్ని రోజు పూజ చేయడం ద్వారా వారికి, ఆ దాతలకి ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఇంకా ఇతరత్ర ఏ కోరికలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం స్వర్ణాలయంలో ఎలాంటి కైంకర్యములు జరిగినప్పటికీ కూడా ఆలయం పూర్తయిన తర్వాత ఆ జరిగే భోగాలన్నీ కూడా ఆ బంగారపు శ్రీచక్రానికే జరుగుతూ ఉంటాయి. ఇది కంచి కామకోటి పీఠం జగద్గురువుల యొక్క మరి వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక ఆశీస్సులతో ఈ యొక్క శ్రీచక్ర నిర్మాణ సంకల్పం చేయడం జరుగుతుంది. అనంతరం కంచి కామకోటి పీఠాధీశ్వరుల వారి సన్నిధానంలోకి ఆ శ్రీచక్రాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే ప్రాణప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసి జగద్గురువుల యొక్క సమక్షంలో ఇది స్వర్ణాలయం అభివృద్ధి అయ్యేంత వరకు సత్తుపల్లిలో శ్రీదేవి శ్రీ విద్యాపీఠంలో నిరంతరం అర్చన జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులు ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకి మీ యొక్క శక్తి కొలది విరాళములు అందించారు. కేజీ సుమారుగా నిర్మాణం అయ్యేటువంటి ఒక ఈ బంగారపు శ్రీచక్రపు నిర్మాణానికి కావలసిన బంగారాన్ని ఎవరికి ఎంత చేతనైతే అంత ఈ స్వర్ణాలయం నిర్మాణం కోసం ఇచ్చే మొదటి ఘట్టం అత్యంత విలువైనటువంటిది. విగ్రహదాతలు ఇవన్నీ ఒక భాగం. ఆ యంత్ర చైతన్య శక్తి అండాండ బ్రహ్మాండ పిండాండ అన్నిటిలో నుండి కూడా మరి ఈ ప్రకృతి మొత్తాన్ని కూడా మరి ఆ అమ్మ యొక్క తత్వంగా, అమ్మ స్వరూపంగా భావించి మరి ఆ అర్చన కైంకర్యమును ఆ శ్రీచక్రానికి పూజ చేస్తుంటారు. శ్రీచక్రంలో 32,000 కోట్ల మంది దేవతలు ఉంటారు. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీశాది సమస్త భూత జననీం మంచే శివాకారికే కామాక్షిం కరుణారసార్ణవమయీం కామేశ్వరం కస్థితాం కాంచ్యాం చిన్మయీం కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం భజే. ఎన్ని కోరికలంటే ఈ కోరిక తీరితే ఇంకో కోరిక వస్తుంది, ఇంకో కోరిక తీరితే ఆ కోరిక వస్తుంది, ఇట్లా కోరికలు తీరుతుంటాయి. నువ్వు ఎన్ని కోరికలైనా కోరవయ్యా, శ్రీచక్రార్చన చేసి ఆ తీర్థాన్ని తీసుకుంటే ఆ కోరికలు తీరతాయి అనేటువంటిది. మరి ఆ కోరికలు తీరడానికి కాంచ్యాం కామకోటి నిలయాం. అసలు అందువల్ల జగద్గురువుల యొక్క ఆశీస్సులతో, కామకోటి పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఈ బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి మీరందరూ కూడా సహాయ సహకారములు అందించి ఈ పెద్ద ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతంలో ఇది 90 ఎకరాల విస్తీర్ణంలో సంకల్పం చేసినటువంటి ఒక వ్యవస్థ. మానవ ప్రయత్నం కాదు, దైవ బలంతో జరగాలి. విగ్రహం రానే వచ్చింది, 16 అడుగుల మూర్తి. నెక్స్ట్ ఘట్టం శ్రీచక్రం. ఇందులో ఎవరెవరికి అదృష్టం రాసిందో రుణానుబంధు రూపేణా పశుపత్ని సుతాలయ. పూర్వజన్మ సుకృత ఫలితాలు ఉంటే కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కాలేరు. ఏది మనతో రాదు, మనతో వచ్చే పుణ్యమే ఏదైతే ఉందో ఇలాంటి మహోత్తరమైన కార్యక్రమాలు. బంగారపు శ్రీచక్ర నిర్మాణంలో మీ వంతు విరాళములు అందించి ఈ కార్యక్రమాలకు సంబంధించి మీరందరూ కూడా ఆ పరదేవత కార్యక్రమాలలో పాలు పంచుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ, పూర్వజన్మలో మనం చేసినటువంటి ఒక పుణ్య ఫలితముల ద్వారా ఈ జన్మలో దాన ధర్మాలు చేసే శక్తి మనకు లభించింది. అటువంటి జన్మ లభించి అలాంటి శక్తి కలిగి ఉండి దాన ధర్మాలు చేయకపోతే ఈ జన్మ వ్యర్థం. తెలంగాణ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బంగారపు శ్రీచక్ర నిర్మాణానికి భక్తులందరూ కూడా ముందుకు వచ్చి చక్కగా ఆ కార్యక్రమంని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, కంచి కామకోటి పీఠ సాంప్రదాయం, సత్తుపల్లి పెద్దవంతన దగ్గర, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మరిన్ని వివరములకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఒక నంబర్ని సంప్రదించగలరు. కామాక్షి.